శ్రీమాత్రే నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణాలు ఆధునిక విజ్ఞానం అనే శీర్షికన పరంపరగా అష్టాదశ పురాణాలను సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ అందించేటువంటి ప్రణాళిక కొనసాగుతూ ఉన్నది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. నారద పురాణం ద్వితీయ అంకం అంటే 2వ భాగం ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పురాణాన్ని సమగ్రంగా, సాకల్యంగా పరిశీలించి మనకు అందించడానికి స్టూడియోకి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ మరింగంటి తిరుమలిసై ఆళ్వార్ మహోదయులు విచ్చేశారు. వారికి స్వాగతం. మనకి నారద పురాణం పూర్వ ఉత్తర భాగాల్లో వివిధ శాస్త్ర విజ్ఞానం మనకి ఎలా అందుతోంది అనే విషయాన్ని దానితో మనం ఇవాళ ఈ గోష్ఠిని ప్రారంభిద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. సప్తగిరి దూరదర్శన్ ద్వారా పురాణ వాంగ్మయాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్త ప్రేక్షక బృందానికి సవినయంగా ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈ రోజున నారద పురాణంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విశేషాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు, మంత్ర విభాగాలు లేదా షడంగాలు వీటిని గురించి మాట్లాడుకునే ముందు మనకి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి శృతులు, వేదములు అప్పుడు లిఖించబడి లేవు. అవి అనూచానః, ఒకరి తర్వాత ఒకరు ఆయా గురుకులాల్లో గురువుల దగ్గర శిష్యరికం చేసి గొప్ప ధారణా శక్తి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క అవధాను గారు వారు శతావధానులు, సహస్రావధానులు, ద్విసహస్రావధానులు ఎన్నడో అడిగిన ప్రశ్నను ఎక్కడా కాగితం మీద రాసుకోకుండా వెంటనే ఎలా చెప్తున్నారు? అడిగినప్పుడు
చాలా ఆశ్చర్యం. ఆ ధారణ భగవద్దత్తమైనది. ఇలా ఎన్నో రకాలుగా ఈ ధారణను వారికి ఎలా వచ్చింది? నేర్చుకుంటే రాదండి. అది భగవంతుని యొక్క కృప, పురాకృతమైనటువంటి భగవద్ అనుగ్రహంతో ఆ సుకృతాలు వారికి అలా కలుగుతూ ఉంటాయి. ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎంతో శ్రమపడి, ముఖ్యంగా మన ఆంధ్రదేశం దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ నాగరి లిపిలో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను. ఇది నారద పురాణం. సమగ్రమైనటువంటి ఇంత పెద్ద పురాణాన్ని కొన్ని వేల పేజీలతో, సుమారు ఇది దాదాపు ఒక 1000 పేజీల గ్రంథం. దీన్ని 25,000 శ్లోకాలు గ్రంథస్థం చేశారు. సామాన్యమైన విషయం అండి. ఒక దాని నుంచి ఒక దానిలోకి చూసి రాయడం అంటే జెరాక్సులు కాదు కదా. తప్పులు లేకుండా వ్రాయసకాళ్ళు ఉండేవారు. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవారు. ఎవరు ఏ గ్రంథం రాసినా దాన్ని ఒకటి సరస్వతీ పీఠం కాశ్మీరంలో పెట్టేవారు. అక్కడికి వెళ్ళి కావలసిన వాళ్ళు తమ గ్రంథాన్ని చూసి వ్రాసుకునేవాళ్ళు. అలా పరంపరగా రక్షించినటువంటి మహనీయులందరినీ కూడా స్మరించుకోవాల్సినది. అదేవిధంగా ఇప్పుడు ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇది కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. గ్రంథాలు, ఆ గ్రంథాల్లో ఏమున్నాయి, ఏం చెప్తున్నారనేది కూడా ఈ కార్యక్రమానికి సంకల్పం కలిగినటువంటి వారికి, పెద్దలందరికీ కూడా ప్రణామాలు సమర్పిస్తున్నాను. భగవంతుడిని ఆరాధన చేసే విధానంలో నారద పురాణం సకామంగా, నిష్కామంగా ఉన్నటువంటి విధానాలు కూడా తెలియజేసింది. సరే, వీటిల్లో ఈ భగవద్ ఆరాధన ఇవన్నీ కూడా చక్కని జ్ఞానవంతులకు అందుతూ ఉంటాయి. ఎట్లాగా? జ్ఞానదీపేన భాస్వత. కృష్ణ పరమాత్మ చెప్తారు, నేను ఎవరినైనా అనుగ్రహింపదలిస్తే వారికి జ్ఞానం అనే దీపాన్ని ఇస్తాను అన్నారు. ఆ జ్ఞానదీపం ఎప్పుడైతే వారికి అందుతుందో దానిలోంచి వారికి అనేకమైనటువంటి ఆలోచనలతో, మనకున్నటువంటి లోచనం కంటే కూడా ఆ లోచనం వారికి ఉంటుంది. ఆ లోచనాలు పెట్టుకుని ఎన్నో రకాలైనటువంటి పరిశీలన చేస్తూ ఉన్నారు. దానిలో భగవానుని ఏ విధంగా ఆరాధించాలి, భగవత్తత్వాన్ని పెద్దల ద్వారా తెలుసుకుని తాము ఆ అనుభవాన్ని పొందాలని చాలా చక్కగా ఏకాంతంలో యమనియమాది అష్టాంగ యోగాల ద్వారా వారు సాధిస్తూ ఉన్నారు. మరికొందరున్నారు స్వార్థం కోసం కాకుండా వీరేం చేస్తున్నారు? నిష్కామంగా ఆరాధన. హరి అట్టివాడు అంటారు. హరిని ఎందుకయ్యా నువ్వు భజన చేస్తున్నావంటే, ఆయన్ని భజన చెయ్యకుండా మేము ఉండలేము, ఆయన్ని చూడకుండా ఉండలేము, ఆయన్ని కీర్తించకుండా ఉండలేము అంటూ నిష్కారణంగా స్వామివారిని సేవిస్తూ ఉంటారు. వారు మహామహిమాన్వితులు. ఈ 2 ఆరాధనలు చాలా గొప్పవి. అయితే ఈ జ్ఞానం అలాగనే విజ్ఞానం అని 2 ఉన్నాయండి. మోక్షానికి సంబంధించినవన్నీ కూడా జ్ఞానం అంటారు. మోక్షేధీహి జ్ఞానం అని చెప్పారు. విజ్ఞానం శిల్పశాస్త్రయో. మీకు విజ్ఞాన శాస్త్రం అనేసరికి మళ్ళీ మార్పు వస్తుంది. విజ్ఞాన శాస్త్రం అంటే శిల్పాల గురించి కావచ్చు, మందిరాల గురించి కావచ్చు, గృహాల గురించి కావచ్చు, శారీరకంగా కావచ్చు, వైద్యరంగం కావచ్చు, అలానే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, కళలు, సంగీతాలు, మిగిలినవన్నీ కూడా పారలౌకికం కాకుండా ఏవైతే గనక లౌకిక విద్యలన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా విజ్ఞానం కింద వస్తుంది. అందుకనే సైన్స్ ఇది విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాల మీద పరిశీలన చేసి ఎన్నో విషయాలు మనకి అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మానవునికి తరుణోపాయం కోసం ఈ శాస్త్రాలన్నీ కూడా అవతరించాయండి. కావ్యం కూడా విశ్వశ్రేయసే అంటారు. విశ్వానికి శ్రేయస్సు. కేవలం మన ఇంటికి కాదు, చిన్ని నాబొజ్జకు శ్రీరామరక్ష కాదు, మొత్తం మన ఊరికే కాదు. మన కావ్యాలు, మన పురాణాలు కనుక తీస్తే వీటి లక్ష్యం ఒకటే, విశ్వంలో ఉన్న అందరూ కూడా తరించాలి. ఏమిటి తరించడం అంటే ఆ లౌకికమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించడమా? ఇవి క్షణికాలు. విభవో నైవ శాశ్వతం. ఇవన్నీ శాశ్వతమైంది కాదు. అనిత్యాని శరీరాణి. శరీరాలు చూద్దామా, అనిత్యంగా ఉంటాయి. కాబట్టి తెలుసుకోవలసినటువంటిది ఏదైతే ఉందో అదే వేదంలో చెప్పినటువంటి పరమార్థం. విత్ అనే ధాతువు నుంచి దానిని
ఎలా సులభంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఎలా తాపత్రయపడుతున్నాం తర్వాత తరాల వారికి తెలియచేయాలని, ఆ విధంగా తాపత్రయం పడుతూ లోకంలో అందిస్తూ వచ్చారు. ఎలాగ కేవలం మనం ఇప్పుడు అనుకున్నట్లుగా మోక్షం ఉన్నటువంటి జ్ఞానమే కాకుండా మధ్య మధ్యలో విజ్ఞానాన్ని కూడా పెడుతూ ఆ ధర్మార్థ కామ మోక్షాలను మనకి ప్రసాదించారు ఆచార్యులు, ఈ పురాణ పురుషులు. దీనిలో మనకి ఈ ప్రయత్నం చేసేటప్పుడు మన యొక్క పాపము ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. అది అడ్డుపడినప్పుడు ఏమవుతుందంటే మనం చేసేటువంటి పుణ్యకార్యాలకు విఘ్నాలు ఏర్పడుతుంటాయి. విఘ్నై ముహు ప్రతిహన్యమానా ప్రారబ్ధం ఉత్తమ గుణా నా పరిత్యజంతి. రావచ్చుగాక విఘ్నాలు, రాకుండా ఎలా ఉంటాయండి? ఆ వచ్చినా కూడా మామూలు మనలాంటి వాళ్ళు వదిలేస్తారు, అమ్మో మన వల్ల ఎక్కడవుతుంది అని. కానీ మధ్యములు కొంతవరకు ప్రారంభించి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉత్తములు ఉన్నారు చూసారా, ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే వారు అనుకున్నది పూర్తి చేస్తారు. అలాగా ప్రతి మానవుడు కూడా శ్రేయస్సు కోసం మహర్షులు తాపత్రయపడ్డారండి. వారు ఎక్కడో సిద్ధులు చారణులు ఆకాశంలో విహరించేటువంటి వాళ్ళు ఈ భూలోకానికి రావాల్సిన పనే ఉందండి. ఈ భూలోకానికి రావడమే కాదు, అంతా తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి మర్త్యలోకే జనా సర్వే నానా క్లేశ సమన్విత. ముందు మనం చూసి చాలా బాధపడ్డారు. అరే మన దగ్గర ఇంత విజ్ఞానం ఉంది, ఈ మర్త్యలోకంలో ఉన్న వాళ్ళకి లేకపోయిందే, వీళ్ళు తమకున్నది అసలు విజ్ఞానమో అజ్ఞానమో తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఎట్లా వీళ్ళని ఉద్ధరించడం ఎట్లా అని మనం అడగవలసిన ప్రశ్నలు వారే వేసుకుని చక్కగా త్రిలోకాలన్నీ కూడా తిరుగుతూ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాటిని తెలుసుకుని పురాణ వాంగ్మయంలో అందించారు. దానిలో ప్రధాన పాత్ర మన నారదుల వారిది. నారా అంటేనే జ్ఞానం అండి. జ్ఞానం ఇస్తే చాలు, దీపం వెలిగించడమే మన పని. చీకటి ఇంకెక్కడుంటుంది చెప్పండి? ఆ ఒత్తును పైకి లాగడం, ఆ పని చేసినటువంటి మహనీయులు నారదుల వారు. వీరు మరి ఈ నాటి నారద పురాణంలో ముందుగా ప్రజలకి నదీ స్నానాల గురించి ఒక మంచి అవగాహన కల్పించారు. ఆ నదులలో కూడా గంగానది యొక్క వైభవంతోనే మనకి నారద పురాణం కూడా ప్రారంభమవుతుంది. ఎన్నో నదులు ఉండగా గంగానదికి ఏమిటా అంటే భగీరథ చక్రవర్తి ఎంత కష్టపడి తమ పితృదేవతలను తరింపచేయడం కోసం గంగాజలై భువి భగీరథ యత్నలబ్ధై కిం తర్పణం విదదాతి నరః పితృణ. ఆయన వాళ్ళ పితృదేవతలను తరింపజేయడం కోసం తెచ్చుకున్న నీటిని ఈరోజుకి మనం కూడా తర్పణాలు చేస్తున్నాం, మనం కూడా అనుభవిస్తున్నాం. ఏనాటి గంగ, ఆ గంగను తీసుకువచ్చారు, దాన్ని పరమేశ్వరుడు దాన్ని నిలుపుదల చేయగలిగాడు, మళ్ళీ దాన్ని భూలోకానికి వచ్చింది, మనం దాన్ని చక్కగా దర్శించుకుంటాం అని గంగా స్నానానికి బయలుదేరతాడు నారదుడంతటి వాడు. నారదుడు ఎక్కడికి పోవలసిన పని లేదు. భాగవత సేవాపరాయుడైనటువంటి నారదుడు హరిపాద తీర్థ సేవాపరుడై విలసిల్లునట్టి భాగవతుని విస్ఫురితాంగము అన్నారు మనకి కుచేలోపాఖ్యానంలో పోతన్న గారు. అంటే వారు వస్తే వారు జంగమ విమానాలు, ఎక్కడ నడిస్తే అక్కడ ఒక క్షేత్రం అండి. నారదుడు అంటే అంత గొప్పవాడు, ఆయన క్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు, కానీ తమ దివ్య దర్శనంతో తమ దివ్యమైనటువంటి భావంతో భారతదేశమంతా ఈ భారత భూమికి చాలా గొప్పతనం చెప్తున్నారు. మానసిక రుగ్మతలు వాటి నివారణల గురించి నారద పురాణంలో ఏమైనా ఉన్నదా? నాస్తి శాంతి సమో బంధు నాస్తి సత్యాత్ పరం తప. కుటుంబ వ్యవస్థ ఆదర్శంగా ఉండాలి, దీని గురించి ఏమైనా నారద పురాణం చెప్పిందా? యథా కర్మ తథా ఫలం. దేవతలు కూడా వచ్చి కోరుకుంటారట మాకు మానవ జన్మ కావాలి మళ్ళీ అని. ఎందుకని? ఇది కర్మభూమి. భారతదేశానికి వృషభదేవ చక్రవర్తి కుమారుని పేరుతో మనకి భారతం అని పేరు వచ్చినట్లు శ్రీమద్ భాగవతంలో తెలుసుకున్నాం. శకుంతల దుష్యంతుని కుమారుడు భరతుడు, ఆయన పేరు మీద కాదు. అయితే ఇంతకంటే మధురమైనటువంటి నామం ఒకటి చెప్తున్నారు. భాతి సర్వేషు వేదేషు రతిర్వై సర్వజంతుషు తరతి జన్మ మృత్యూచ
తస్మాత్ భారతముచ్యతే. 3 బీజాక్షరాలు భా రా త. భా అంటే ఏమిటి? భా అంటే కాంతి, భాస్కరుడు అంటాం కదండి. ఈ దేశం యొక్క ప్రస్తావన సర్వేషు వేదేషు, సమస్త వేదాలలో దొరుకుతుంది ఈ భారతదేశం యొక్క ప్రస్తావన. కాబట్టి మొదటి అక్షరం భా. రతిహి వై సర్వజంతుషు, ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా భారతదేశంలో సమస్త ప్రాణులను కూడా మనం నమస్కరిస్తాం. నమకం చదవండి, చమకాలు చదవండి, ప్రతి దానికి వారు నమస్కరిస్తారు. సర్వాంతర్యామి పరమాత్మ భగవానుడు కూడా జంతుజాలాన్ని ఎంతో ప్రేమించాడు. నారాయణుడు గరుడ పక్షి మీద ఉన్నాడు, పరమేశ్వరుడు ఎద్దు మీద వెళ్తున్నాడు, కుమారస్వామి నెమలి మీద వెళుతున్నారు, గణేశ్వరుడు ఎలుక మీద వెళుతున్నాడు, హంస మీద మరి సరస్వతి మాత కూర్చుంది, మన కనకదుర్గమ్మ తల్లి సింహం మీద కూర్చుంది. అంటే జంతువులన్నిటినీ కూడా మనము అందువల్ల ప్రేమిస్తున్నాం. శ్రీరాముడని గుర్తు రాగానే ఎవరికి గుర్తు వస్తారు? మనకి వానరాలు గుర్తొస్తాయి. ఏ జంతువుని వదిలిపెట్టలేదండి. విషం కక్కేటువంటి నాగుకు కూడా ఒక పండగ చేసి దానికి, అది కూడా నారద పురాణంలో ప్రస్తావన వస్తుంది, దానికి పాలు పోసి ఆ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి మరియు సందర్భాల్లో నాగపంచమి చేస్తున్నాం. అంటే ఏమిటి? రతి అంటారు దీన్ని. శ్రీకృష్ణ పరమాత్మ అంత మహానుభావుడై ఉండి గోవిందుడు, గోపాలుడని పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆవులను కాసేవాడు తెలుగులో చెప్పాలంటే. ఎంత ముద్దు పేరుగా ఆయన పిలిపించుకున్నాడంటే ఆయనకి గోపాల అంటేనే ఇష్టం. మరి పరమశివుడికో పశుపతి, వందే పశూనాం పతిం, పశుపతి ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన వృషభ వాహనం. ఇలా రతిర్వై సర్వజంతుషు, ఇలా అన్ని జంతువులను కూడా ప్రేమిస్తూ ఉండడం చేత రతి, ఆ రా, రతిలో ఉన్న మొదటి అక్షరం ఆ రాని రెండో అక్షరం పెట్టారు మన దేశానికి, భా రా అయింది. మిగిలిన అక్షరం ఏమిటి? త. తరతి జన్మ మృత్యూచ. ఈ జన్మ అలానే మృత్యు, ఈ రెండిటిని తరింపజేసేందుకు పురాణ వాంగ్మయం ఇచ్చారు. అనే ఈ పురాణ వాంగ్మయంలో కళ్ళు పెట్టి మనం కనుక చూస్తే ఎన్నో క్షేత్రాలు, ఎన్నో తీర్థాలు, ఎంతోమంది మహానుభావులు, ఎన్నో విద్యలు, ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. కాబట్టే ఈ దేశం తరింపజేస్తుందండి. మన అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని. ఈ తస్మాత్ భారత ముచ్యతే, అంత గొప్పది భరతఖండం. ఇది ఆర్యావర్త పుణ్యభూమి మధ్యం వింధ్య హిమాలయో. హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి ఆర్యావర్తం అంటారు. ఎందరెందరో తపస్సు ధారపోశారు ఇక్కడ. కాబట్టి అంతేకాదు భగవంతుడు కూడా రామకృష్ణాది అవతారాలు ఈ భూమిలోనే జరిగించాయి. దీన్ని ఇక్కడ నారద పురాణంలో సమస్త పాప శాంతి, ఆ పాప ప్రతిబంధకాలు మనకు ఉండకుండా ఉండాలి. కాబట్టి నారద పురాణంలో గంగా నది జ్ఞానం కూడా మోక్షానికి కారణమని చెప్పారు. అంత అద్భుతంగా. ఇక ఈ నారద పురాణం మొట్టమొదట మహాప్రళయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. పరమాత్మ విష్ణుదేవుని యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఒక్కసారి క్షోభ చెందుతుంది. అంటే చంచలత్వానికి గురవుతే దానిలోంచి మహత్తత్వం వస్తుంది, దానిలోంచి బుద్ధి, అహంకారము, దాని నుంచి సూక్ష్మ తన్మాత్రలు, ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇలా పృథివ్యప్తేజోవాయు ఆకాశాలు, సంసార సృష్టి, దేవతల సృష్టి, రాజస తామస సృష్టి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతటి బ్రహ్మాండాల్లో, అనంతకోటి బ్రహ్మాండాల్లో పరమాత్మ యొక్క దయను బాగా పొందినటువంటిది ఏమిటంటే భూమండలం అండి. పరమాత్మకు కూడా ఇదే ఇష్టం అన్నమాట. ఎందుకని? ఈ భూమిని ఎలా ఉంది? మధ్యలో ఉంది. పైన కొన్ని లోకాలు ఉన్నాయి, కింద కొన్ని లోకాలు ఉన్నాయి. మధ్యమ ఏదైనా పంట వేయాలంటే ఎక్కడ వేయాలండి? భూమి లోపల వేయాలి. ఆకాశంలో వెళితే అక్కడ పంట వేసే అవకాశమే లేదు. అక్కడ కేవలం పుణ్యాత్ములు ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం మిషన్. మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పడాల్సిందే వాళ్ళు. మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం ఆ బ్రహ్మబోనాల్లో పునరావర్తి అవుతుంది, కింద పడతారు, మళ్ళీ పైకి వెళ్తారు, వస్తూ ఉంటారు. ఇలా భూలోకమని, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకం, తపోలోకం, ఒకదానికొకటి పైన ఉన్నాయి. అలానే భూమి కింద కూడా కొన్ని ఉన్నాయి. అవి
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు. ఇలా పైన కింద ఉండి మధ్యమ లోకంలో మరి ఆ భూమికి మధ్యలో మేరు పర్వతం, అక్కడ దేవతలు ఉంటారు. ఆ మధ్య చుట్టూరా సప్త సముద్రాలు ఉంటాయి, సప్త ద్వీపాలు ఉంటాయి. ఈ సప్త ద్వీపాలతో ఉన్నటువంటి భూమిని పరిపాలించారు మన చక్రవర్తులు. మన సంకల్పంలోనే ఈ విషయం బయటపడుతుంది. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతు మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతవర్షం వేరు, భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అని ఎంత ప్రత్యేకమైనటువంటి ఒక జాగ్రఫీ అంతా కూడా నారద పురాణంలో కూడా మనకు అందించారండి. భారతదేశం కాబట్టి అంత పవిత్రమైనటువంటిది. ఇక్కడ నారాయణ నామం మారుమ్రోగుతూ ఉంటుంది, శివనామం మారుమ్రోగుతూ ఉంటుంది. ఎన్నో మరి జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ, అష్టాదశ పీఠాలు ఉన్నాయి. శాక్తేయులకు, గాణాపత్యులకు, వైష్ణవులకు, శైవులకు అందరికీ కూడా ఆనందం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, వారికి గురువులు ఉపదేశించినటువంటి స్థానాలు చూసి వారు పరమానందంతో భగవానుని సాక్షాత్కరించుకోవడానికి చాలా సులభమైనటువంటిది భారతదేశం. కాబట్టి ఆధునికులైనటువంటి వివేకానంద స్వామి వారు కూడా జన్మ జన్మలకైనా సరే ఒక కుక్కగా అయినా కూడా నేను భారతదేశంలోనే పుడతా అన్నారు. ఎందుకని? అటువంటి పరమ యోగులకి ఇది నిలయమని చెప్పి, శ్రద్ధావాన్ లభతే ధర్మం శ్రద్ధావాన్ అర్థమాప్నుయాత్ శ్రద్ధయా సాధ్యతే సర్వం శ్రద్ధయా తుష్యతే హరి. నారదుల వారు చెప్తున్నారు, ఆయన అన్నిటికంటే మీరు బాగుపడాలి అనేది ఒక శ్రద్ధ ఉండాలి. నారదుల వారు చెప్తున్నారు, అసారభూతే సంసారే సారమేతత్ అజాత్మజ భగవద్భక్త సంగశ్చ. సనకుల వారు నారదుల వారికి చెప్తున్నారు, ఈ పురాణం సనకులు చెప్తున్నారు, నాయనా ఓ అజ ఆత్మజ, అజ అంటే బ్రహ్మదేవుడు, పుట్టుకలేని వాడు అజుడు కదా బ్రహ్మ, ఆయనకి మానసపుత్రుడా, నువ్వు ఈ అసారమైనటువంటిది ఈ సంసారం, ఏ ప్రారబ్ధ కర్మలతో మనం పుట్టామో తెలియదు. మనం అనుకుని మనం పుట్టామా చెప్పండి? ఈ తల్లిదండ్రులు కావాలి అని మీరు అనుకున్నారా? నేను ఈ వర్ణంలో పుట్టాలనుకున్నారా? ఈ ఊళ్ళో పుట్టాలనుకున్నారా? ఇంత ఎత్తు ఉండాలనుకున్నారా? ఈ భాషను మాట్లాడేవాడుగా ఉండాలి మీరు అనుకున్నారా? మీదేమీ లేదు. ప్రాచీనమైనటువంటి ఒక కర్మ ఉంటుంది, దాని ప్రకారంగా మనకు జన్మ పరంపరలు ఫలానా వారింట్లో పుట్టాలి, ఫలానా వారికి పిల్లవాడుగా ఉండాలి, ఫలానా ఆమె నీకు భార్య అవుతుందని ఈ విషయాలన్నీ కూడా మనకి నారద పురాణం బోధిస్తోందండి. అసారభూతం, దీనిలో భగవద్భక్త సంగశ్చ హరిభక్తి తితిక్షత, ఇవన్నీ అందరికీ వచ్చాయి. మనకి ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఇవన్నీ కూడా ఆయా మనం చేసుకున్న కర్మల బట్టి జంతువుగాను, ఆ జంతువుల్లో కొన్ని క్రూర జంతువులు, కొన్ని సాధు జంతువులు, కొన్ని కదిలేవి, మన సృష్టిలో కదలని అచరాలు అన్నీ ఉన్నాయి. కానీ నీకు మానవ జన్మ వచ్చిందంటే ఎంత గొప్పవాడివి. మానవ జన్మ మన పాపంతో రాలేదండి, పుణ్యంతో వచ్చింది. పుణ్యం చక్కగా చేతులు, కాళ్ళు, ముక్కు ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి ప్రసాదించబడ్డాయి. ధర్మార్థకామ మోక్షాణం మోక్ష పురుషార్థ సనాతన శ్రద్ధావతాం హి సిద్ధ్యంతి. ఒక్కటే చెప్తున్నారన్న సనకుల వారు, నాణ్యదా బ్రహ్మవాదిన, శ్రద్ధావంతులకు మాత్రమే వీటిలో ఉన్న విషయాలు అర్థమవుతాయి. శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి అర్థమవుతాయని తెలుసుకోవాలి. అది ఏ శాస్త్రమన్నా కానీ, ఆధునిక శాస్త్రమైనా ప్రాచీన శాస్త్రమైనా గురువు ద్వారా చక్కగా వాటిని తెలుసుకోవాలండి. దానికి నేనేం చేయాలంటే భగవద్భక్త సంగశ్చ, భగవద్భక్తులైన వారితో కాసేపైనా కూర్చోవాలండి. వారు పారలౌకికమైనటువంటి విషయాలు చక్కగా చెప్తారు. అది లేకపోతే ఎలాగా? నాకు భగవద్భక్తుల కలయిక కావాలనే నారదుడు భూలోకమంతా తిరుగుతూ ఉంటాడు. తిరిగి 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 ఆయన నైమిషారణ్యానికి చేరుకున్నాడు. ఎందుకని? అనేక మంది మహర్షులంతా అక్కడ కూర్చుని నిరంతరం ఆ సూతుల వారి ద్వారా శౌనకాది మహర్షులంతా కూడా పురాణాలు వింటూ ఉంటారు. అది భారతదేశంలో ఉన్న మనకి భౌగోళికంలో ఇక్కడే ఎందుకు పురాణాలు, ఇక్కడే ఎందుకు మహర్షులు, ఇక్కడే ఎందుకంటే జ్ఞాన భూమిది, ఇది వేద భూమి, కర్మ భూమి అని చెప్పారు. తర్వాత చెప్తూ మధ్యలో ఈ విజ్ఞాన శాస్త్రంకి వ్యవసాయ సామగ్రి చాలా అవసరం. ఇప్పుడు మనం చాలా చక్కగా అగ్రికల్చర్లో చాలా డెవలప్ అయ్యాం.
కాదండం లేదు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆలోచించండి, ఎలా ఉండుంటుంది భారతదేశంలో. రైతులు ఎలా కష్టపడ్డారు, ఎలా వ్యవసాయం చేశారు. కృషి అంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం అనేది పోతుంది ఎప్పుడు కృషిత, కృషి చేస్తూ ఉండే వాళ్ళ వల్ల అవుతుందండి. కృషే చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? దానిలో నారద పురాణంలో చెప్తుంటారు, నాయనలారా వృక్షనాశనం చెయ్యకండి అని చెప్పారు. ఇప్పుడు మనం దాన్ని బాగా ప్రచారం చేస్తున్నాం, పర్యావరణాన్ని రక్షించండి అని. పర్యావరణాన్ని రక్షించవలసిన దానికి నారదుల వారు సూచన చేశారు. చక్కగా వృక్షాలు ప్రతి ఇంట్లో అందంగా పెంచుకోండి. ఎందుకని? భగవంతుని యొక్క అనుగ్రహ రూపాలు. మనం వృక్షాన్ని వృక్షమనం, వనదేవతలు అంటాం. మీకు ఆశ్చర్యం, శకుంతలని అత్తవారింటికి పంపించేటప్పుడు కణ్వ మహర్షి ఎవరిని అనుజ్ఞ అడుగుతారో తెలుసా? సర్వై అనుజ్ఞాయతాం. మా అమ్మాయి శకుంతల అత్తవారింటికి వెళుతోంది, ఓ వనదేవతలారా అని పిలిచారు ఆయన. వెంటనే అవి స్పందించి క్షౌమం కావలసిన పట్టుబట్టలు ఒకటి ఇచ్చిందిట, ఇంగుది కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలు ఒక వనదేవత ఇచ్చారటండి. కాళిదాస మహాకవి అద్భుతంగా శాకుంతలంలో ప్రకృతి అంతా కూడా ఎలా వర్షిస్తుందో ఇచ్చారు. నారద పురాణంలో చెప్తున్నారు, అటువంటి వనదేవతలను వృక్షాలను విషవృక్షోపి సంవర్చ. విషవృక్షాన్ని పెంచినా కూడా చంపకూడదండి. నైవచ్చేత్తుం అసాంప్రతం, దాన్ని చంపకూడదు గొడ్డలు పెట్టి. ఎంతో దిక్కులేని పరిస్థితి వస్తేనే అట్లాంటి పనులు చేయాలి. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరికేస్తే మీకు వర్షాలు ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తున్నారు. పర్జన్యదేవుని యొక్క కృషికి వృక్షాలు ఎంతో ఉంటాయి. సరే, ఆధునికులు చెప్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ అవి విడుదల, ఆక్సిజన్ మనకి ఇస్తూ ఉన్నాయి కదా. అలానే పశువుల నాశనం చేయకూడదు, గోహత్యలు చెయ్యరాదు. అన్నాన్ని వృద్ధి చేయమని చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో చెప్పారు, అన్నం బహుకుర్వీత తద్వ్రతం అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతే. అన్నం లేకపోతే అద్యతే ఇది అన్నం. మనం దక్షిణ ప్రాంతం వారికి మనకి అన్నం అంటే ఏమిటంటే వరి ఎక్కువగా మనం పండించుకుంటాం, బియ్యం తింటున్నాం. ఉత్తర దేశంలో పెడితే అక్కడ అన్నం అంటే అర్థం ఏమిటంటే రొట్టెలనే అన్నం అంటారు. ఏదైనా సరే తినబడే దానిది అద్యతే ఇది అన్నం. నువ్వు ఏది తింటే అది అన్నం అవుతుంది. ఆ అన్నం కూడా ఎటువంటిది తీసుకోవాలో కూడా చెప్పారు. సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోమని మనకి విష్ణు పురాణం చెప్తూ, ఇంకొకటి ఎదుట వారిని హింసించవద్దు అని చెప్తున్నారు. శస్త్రాలతో చంపడం, స్త్రీలను బలాత్కారంగా అనుభవించడం అవన్నీ కాదు. వీరికి తగినటువంటి శిక్షలు రాజులు వేసి తీరాలి అని దండనీతి కూడా చెప్పారు. ఎవరెవరికి ఎలా అంటే దానిలో ఉత్తమ సాహసి అని ఒకడు ఉంటాడట. అంటే వాడికి ఒక 100 ఆ రోజుల్లో ఉండే డబ్బు ఏది ఉంటే అది వేయాలి. 100 రూపీస్ అనుకోండి, జరిమానా కొంత వేయాలి వాడికి. అలానే దానికంటే రెండో వాడు ఉంటాడు, వాడు ఇంకా కొంచెం ఘోరాలు చేస్తే ఒకేసారి 100 తర్వాత 500 రూపాయలు వాడికి ఫైన్ వేయాలి. 200 కాదు, 500. మళ్ళీ ఇంకొకడు ఉంటాడు, వాడు ఇంకా ఎక్కువ, వాడు అనేక మంది శిశు హత్య చేసి ఉంటాడు. నిష్కారణంగా పిల్లల్ని చంపడం, అంటే భ్రూణ హత్యలు చేయడం, ఘోరాతి ఘోరమైన పనులు చేస్తే వారికి కూడా ఏం చెప్పారు? తస్య దండ క్రియాపేక్ష ప్రథమస్య శతావర. మొదటి వాడికి 100, మధ్యమస్య తు శాస్త్రజ్ఞై దృష్టం 500 500 రూపాయలు వాడికి. ఉత్తమే సాహసే దండ సహస్రావార ఇష్యతే. పెద్ద ఘోర తప్పిదాలు చేసిన వాడికి 1000 ఆ కానుకలు, 1000 ఆ రూకలు కానీ అవి దండం వేయాలి. నిర్దోషైనటువంటి వాడు కూడా దండించబడకూడదు. ఉదాహరణకి మనం రామాయణంలో చూద్దాం. రామాయణంలో రావణాసురుడు చేసిన పని ఏమిటండి? భిక్షుకుడుగా వచ్చి, దండి సన్యాసిలాగా వచ్చి సీతమ్మ వారిని నమ్మించి కాషాయ వస్త్రధారణ కట్టుకుని నేను సన్యాసినని చెప్తే ఆ తల్లి కాషాయం కట్టినవారు, అందులో సన్యాసాశ్రమంలో ఉన్నవారు ఎదుట వారిని మోసం చెయ్యరు. ఆ భావంతో ఆ తల్లి బయటకు వస్తే ఆమెను మోసం చేశాడు. రాముడికి ఎక్కడ కోపం వచ్చిందంటే రావణాసురుడు చేసినటువంటి ఉద్ధృతం కంటే కూడా వాడు ఆ ఆశ్రమం వేషం వేసుకుని వచ్చి, అంటే ఒక సన్యాసిని అని చెప్పి వచ్చి మోసం చేశాడు, ధర్మానికి వ్యతిరేకంగా చేశాడు. అలానే న్యాయాధీశులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలా కాకుండా మారు శిక్షలు కనుక వేసినట్లయితే న్యాయాధీశులు కూడా నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఐశ్వర్య భగవంతుడంటే ఏమిటో చెప్పారు ఈ విషయంలో. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీర్యతే. భగవాన్ భగవాన్ అంటున్నారు లోకంలో ప్రతివాణ్ణి. అలా అనకూడదు. నారదులు ఆ పురాణంలో చెప్తున్నారు, ఎవడైతే గనక అఖండమైనటువంటి ఐశ్వర్యవంతుడు, అది ఎవరైతే గనక ధర్మంతో ఉంటాడో, ఎవడు కీర్తిమంతుడు, ఎవడు లక్ష్మీవంతుడో, ఎవడు జ్ఞాన వైరాగ్యాలకి పుట్టినిల్లో, అటువంటి 6 గుణాలు ఎవరుకుంటే వారిని భగవాన్ అని అంటారు. చాలా సంతోషం. జ్ఞానం విజ్ఞానం అనే అంశాలలో జ్ఞాన భాగానికి మనకి నారద పురాణంలో ఉన్నటువంటి విశేషాలను చాలా విస్తృతంగా వివరంగా ఇప్పుడు తెలియజేసి ఉన్నారు. మానసిక రుగ్మతలు వాటి నివారణల గురించి నారద పురాణంలో ఏమైనా ఉన్నదా? నాస్తి శాంతి సమో బంధు నాస్తి సత్యాత్ పరం తప. కుటుంబ వ్యవస్థ ఆదర్శంగా ఉండాలి. దీని గురించి ఏమైనా నారద పురాణం చెప్పిందా? యథా కర్మ తథా ఫలం. దేవతలు కూడా వచ్చి కోరుకుంటారట, మాకు మానవ జన్మ కావాలి మళ్ళీ. ఎందుకని ఇది కర్మభూమి. ఈనాటి యువతరానికి ఇందులో ఉండేటువంటి విజ్ఞాన శాస్త్ర విషయాలు, ఇప్పుడు నిర్మాణ శాస్త్రం ఉంది అంటే ఇళ్ళు కట్టుకోవటం కానీ, కోటలు కట్టడం కానీ, దేవాలయాలు కట్టడం, ఇటువంటివి ఇది ఎప్పుడూ అవసరమైనటువంటిది. అటువంటివి అంటే దేవాలయ నిర్మాణం ఎట్లా చేస్తే ఆ గ్రామానికి, ఆ నగరానికి, దానికి క్షేమం కలుగుతుంది, ఎట్లా నిర్మించాలనే విషయాన్ని నారద పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రస్తావిస్తే ప్రేక్షకులందరూ కూడా ఆ విషయంలో, ఆ శాస్త్రం విషయం తెలుసుకుంటారు. మనిషి నివసించడానికి అనుకూలమైనటువంటిదే వసతికి అనుకూలంగా ఉండడాన్ని వాస్తు అని అంటారు. ఆ వాస్తులో దేవాలయాలకు సంబంధించిన వాస్తు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దేవాలయ నిర్మాణం చేయాలంటే ఏదో ఒక ఇంటికైతే మత్స్యయంత్రం వేసి ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఏదో చెప్తారు. కానీ దేవాలయం అలా కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఉండేట్లుగా దేవాలయ నిర్మాణం చేయాలి. దాన్ని మరి ఆనాటి సాంఘిక పరిస్థితులు బట్టి రాతితో బాగా చేసేవారు. కొన్ని సుప్రసిద్ధమైనటువంటి భారతదేశంలో ఉన్న దేవాలయాలు చూడండి. ఏం దేవుడు ఎక్కడుంటాడో అక్కడి వరకు ఉంటే సరిపోతుంది కదా, ఏదో చిన్న స్థలం ఎంతంత ఉన్నాయండి. మీరు దక్షిణ భారతదేశంలోకి వెళితే శిల్పకళతో కూడినటువంటి దేవాలయాలు ఎంత ఆరామంగా 2 కిలోమీటర్లు మధురలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం మీరు చూస్తే లోపలికి వెళితే, కంచిలో చూడండి ఎంత పెద్ద కంచి కామాక్షి అమ్మవారి గుడి, లేదా వరదరాజస్వామి వారి సన్నిధి. ఇంకా ఆశ్చర్యం, ఈ దేవాలయాన్ని రాళ్లతో నిర్మించినప్పుడు దానిలో అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం ఇవి ఉండేట్లుగా 7 ఆవరణాలతో నిర్మిస్తారటండి. మీకు ఉదాహరణకి వైష్ణవ క్షేత్రం శ్రీరంగం అని ఉంది. శ్రీరంగం ఎలా ఉంటుందంటే 7 ప్రాకారాలతో ఉంటుంది. 7 ప్రాకార మధ్యే సరసి జముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతల పణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిర పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. ఏం ఆశ్చర్యం అండి! బ్రహ్మదేవుడు ఆరాధించి ఇచ్చినటువంటి దాన్ని ఇక్ష్వాకు మహారాజులకి రావడం, రంగనాథుడు అనేటువంటి విగ్రహాలు, అది రామావతారంలో మరి ఆ రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించారు. రామావతార పరిసమాప్తిలో శ్రీరామ పట్టాభిషేక సంబంధంలో మనకి రాముల వారు అందరికీ అన్ని వస్తువులు ఇస్తారండి. లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాత్ విభీషణ అని ఉంటుంది పట్టాభిషేక ఘట్టం రామాయణంలో. ఆ విభీషణుడికి ఏమి ఇవ్వాలో తెలియలేట రాముల వారికి. ఎందుకని తనకి ఎంత సేవ చేశాడండి విభీషణుడు అని ఆయనకి ఏం చేశారట, తాను ఆరాధించుకునేటువంటి గురువుగారులు ఏం చేస్తారంటే శిష్యులకి ఐశ్వర్యాలు కాదు ఇచ్చేది, తాము బాగా దేన్ని ఉపాసించారో
తను దేన్నైతే పొందారో అది తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడికి మాత్రమే ఆ వస్తువు ఇస్తారు. పూజకు సంబంధించిన జపమాల కావచ్చు, ఆసనం కావచ్చు, వారి తదనంతరం అవి మహాభాగ్యం అన్నమాట. ఆ విధంగా రామచంద్రుల వారు అందరికీ అన్నీ ఇచ్చారు. కానీ విభీషణుడికి ఇచ్చింది మాత్రం తాను ఆరాధించేటువంటి ఒక పెట్టె. దానిలో ఏముంటుంది? భగవంతుడు రంగనాథుని యొక్క పెట్టె. అది భూలోకంలోకి పెట్టడమైంది. ఆ తరువాత కాలంలో దాని నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఎలా జరిగింది? 7 ప్రాకారాలతో జరిగిందిటండి. ఇప్పుడు మన శరీరం ఉంది. త్వక్చర్మ మాగుం సగ్గుస్నావాస్తి మజ్జా ఏతదది విధాయ ఋషిరవోచతు. మన పైన చర్మం, ఇదొక ప్రాకారం, అవునా? లోపలికి వెళ్ళిపోతే చీము ఉంది, రక్తం ఉంది, ఎముక ఉంది, ఏమండి? ఇలా అన్నీ దీనిలో 7 వాయువులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ఏ వాయువు ఉందో మధ్యలో తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ అక్కడ ఉన్నారు. అలానే ఈ దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా చూడండి, ప్రాకారాలు, గుమ్మాలు ఉంటాయి. వెళ్ళంగానే భగవద్ దర్శనం కాదు. ఒక ప్రాకారం దాటుతూ అవి ఎలా ఉన్నాయి? జలతత్వంతో, విద్యుత్తత్వంతో, వాయుతత్వంతో, అగ్నితత్వంతో, మనకి పృథ్వీతత్వంతో ఈ ప్రాకారాలు కడతారు. ఒక్క శ్రీరంగ దేవాలయ ప్రాకారాలు 60 సంవత్సరాలు కట్టారటండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారన్నమాట. అంటే తరతరాలకు కూడా ఆ దేవాలయం నిలబడాలి. మనకి ఉప్పెన వచ్చింది ఒకసారి అవనిగడ్డ ఈ ప్రాంతంలో, ఎంతో నష్టం జరిగింది. భావదేవరపల్లి అటువంటి కనపడకుండా అయిపోయి. ఆ సమయంలో దేవాలయంలో కొందరు వెళ్ళి తలలు దాచుకున్నారు. ఇళ్ళు కొట్టుకుపోయి ఆ దేవాలయ స్తంభాలు ఎంత గట్టివి, ఎంత ముందు చూపు దేవాలయ వాస్తు చూడండి. అట్లా ఉండాలని చెప్తున్నారన్నమాట. ఒక దేవాలయం నిర్మిస్తే తాత్కాలికమైనటువంటిది కాకుండా గట్టి రాతి కట్టడంగా ఉండాలి. అవి కొన్ని వేల మందికి దానిలో వసతి ఇచ్చేట్లు ఉండాలి. మహారాజులైన చక్రవర్తులైనటువంటి వారు దేవాలయ నిర్మాణం రాతితో చేయమని చెప్పారు. ఇంకా ఒకవేళ కాలానుగుణ పరిస్థితులకు వచ్చినట్లయితే చెక్కలతో కూడా నిర్మాణం చేయొచ్చు అని చెప్పబడిందండి. అలా కాదు, మట్టి అంటే ఇంక మనం ఇప్పుడు సిమెంట్ అంటున్నాం, ఇప్పుడు మట్టితో కూడా చాలా కాలం ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు దానిలో మంత్ర విభాగం చాలా ప్రధానమైనటువంటిది. ఆ బింబంలోకి ఆ మంత్రంతో దైవాధీనం జగత్సర్వం, జగత్తంతా దైవాధీనమై ఉంటుంది. ఆ దైవం ఎక్కడ ఉంటుంది? మంత్రంలో ఉంటుందన్నమాట. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రము ఋషుల దగ్గర ఉంటుంది. ఆ మంత్రంతో ఆ శిలలో దాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. చక్కనైన శిల్పులను తీసుకొచ్చి ఆ దేవాలయ శిల్పాన్ని మనం ఏ మూర్తిని అభిలషిస్తున్నామో, మీకు శంకరుడా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇప్పుడు కార్టూన్ బొమ్మల్లో వేస్తున్నారు, శివుడిని ఇష్టం వచ్చినట్లు చేతులు పెట్టి సగం విష్ణువు సగం అట్లా చేయరాదు. దానికి ఒక శాస్త్రాలు, ఆగమాలు ఉన్నాయి. ఏ దేవత ఏ ఏ రూపంతో ఉంటుంది, విష్ణువు అంటే ఎట్లా ఉండాలి, దానికి శ్లోకాలు ఉన్నాయి. పురాణాల్లో నారదాదులంతా ఇచ్చారు. శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం అంటే ఏమిటి? ఆయన నువ్వు వేసే బొమ్మ ఎట్లా ఉండాలి, నువ్వు చెక్కే బొమ్మ ఎట్లా ఉండాలి, ఈ శిల్పశాస్త్రానికి సంబంధించిన విషయం కూడా స్పష్టంగా మనకి దీనిలో ప్రతిపాదించారన్నమాట. అటువంటి భవ్యమూర్తులను చెక్కి ఆ దేవాలయంలో తరతరాలుగా వాటిని ఉండేట్లుగా మాన్యాలిచ్చి దానికి పోషణ చేస్తూ ప్రజలందరికీ కూడా సాకారంగా భగవంతుణ్ణి చూపించాలి. నిరాకారంలో చేయండి అంటే ఎప్పటిదాకా కూర్చోవాలి? అందరికీ కుదురుతుందండి? యవనియమాలు చేయడం ఎవరికి కుదరదు. అదే దారిలో పోతుంటే దైవాలయం కనపడింది అనుకోండి, వెంటనే కళ్ళు మూసుకుని ఇట్లా దండం పెడతాడు. మనస్సు క్షణంలో అక్కడ ఏకాగ్రత పొందుతుంది. దూరం నుంచి వ్యవసాయం చేసేవారు దేవాలయాన్ని చూస్తూ ఉంటారు. ఇట్లా దేవాలయ విషయంలో, దేవాలయానికి ధ్వజ పతాకం వేసే విషయంలో కూడా నారద పురాణం చక్కగా వివరించిందండి. ధ్వజాన్ని ఏ మాసంలో వేయాలి, ఎప్పుడు పెట్టాలి, దానివల్ల ఉపయోగం ఏమిటో కూడా మనకు తెలియజేశారు. దాంతోపాటుగా శుచికి సంబంధించి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? శౌచేయత్న సదాకార్య. దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్ళినట్లుగా కాళ్ళకు చెప్పులు వేసుకుని తినేసి కిళ్ళి నవ్వుతూ వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళేది పరమ పవిత్రమైన పరంధాముడు, అక్కడ పరమేశ్వరి ఉంటారు కదా. శౌచమూలం, చాలా శుచి శుభ్రత పాటిస్తూ వెళ్ళాలి. అక్కడే ఒక కోనేరు కూడా నిర్మిస్తారు. ఏమో ఆ రోజుల్లో మరి పైపులు లేవు కదండి. ప్రతి వారు మరి దేవాలయంకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? పెద్ద కోనేరు ఉంటుంది, చక్కగా స్నానం చేయొచ్చు, వస్త్రాలు ఆరవేసుకుని. శౌచమూలో ద్విజ,
అది ఈ శౌచం అంతా కూడా దేవాలయానికి సంబంధించి కావచ్చు, మానవ ద్విజుల దగ్గర దాచిపెట్టారండి. బాబు మీరు దీన్ని ప్రజలకు అందించాలి. శౌచాచార విహీనస్య సమస్తం కర్మ నిష్ఫలం. శౌచం లేకపోతే, ఆచారం లేకపోతే ఈ దేవాలయాలకు వెళ్ళడం, ఆ పూజలు చేయడానికి అర్థమే లేదు. శౌచం అంటే ఏది తాకినా చేయగడుక్కున్నారు. ఇవి ఎవరు చేస్తుంటారు? దేవాలయాల్లో చేస్తుంటారు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవాలయం యొక్క విస్తారమైనటువంటి అరుగులు, నాట్యశాలలు, దానిలో ఏమేమి ఉండాలి, శిఖరాలు ఎట్లా ఉండాలి, దానిలో మండపాలు, వాహన మండపాలు, వీటన్నిటి కూడా ప్రస్తావన చేయబడిందండి దేవాలయ శాస్త్రం. దేవాలయ శాస్త్రం, నిర్మాణ శాస్త్రం గురించి మీరు ఉన్న కొద్ది సమయంలో స్థూలంగా దాని స్వరూప స్వభావాలు తెలియజేశారు. ఆ తర్వాత ఈ మొత్తం కాలం అంతా కూడా కాలపురుషుని యొక్క విస్తృతమైన కాలంలో మనకి ఆకాశంలో ఎన్నో ఇతరమైనటువంటి గ్రహాలు ఉన్నాయి, వాటి మధ్యలో మనం ఉన్నాం. వీటన్నిటి యొక్క ప్రభావం మనపైన పడటాన్ని, అలాగే వాటిని గుర్తించడానికి అనేది ఒక శాస్త్రం ఏర్పడింది. అది ఆకాశంలో ఉండేటువంటి గ్రహములను గమనించేటువంటి జ్యోతిష్ శాస్త్రం. దాని గురించి వాటి గురించి తెలుసుకునేది ఒక శాస్త్రము, వాటి ద్వారా ఫలితాలను తెలుసుకునేది ఒక శాస్త్రంగా 2 విభాగాలుగా అందులో ఉన్నాయి కదా. దాని గురించి నారద పురాణం ఏం చెప్పిందో కొంచెం తెలియచేయండి. సిద్ధాంతులు చక్కగా వారు దాన్ని గణన చేసే విధానం అవన్నీ కూడా వారికైతే ఈ నారద పురాణం కనుక పరీక్ష చేస్తే వారికి చాలా ఉపయోగపడుతుంది. సిద్ధాంతులు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారండి. ఇప్పుడు ఈ పంచాంగకర్త ఇలా చెప్పారు, ఆ పంచాంగకర్త ఇలా చెప్పారు అన్నప్పుడు నారద పురాణం దగ్గర పెట్టుకుంటే దానిలో కొన్ని మాత్రం నేను ఉదాహరిస్తాను. దీన్ని త్రిస్కంద జ్యోతిషం అనేటువంటి ఖండంలో మనకి నారదుల వారు ప్రతిపాదిస్తున్నారనమాట అండి. జ్యోతిషాంగ ప్రవక్ష్యామి యదుక్తం బ్రహ్మణా పురా. పూర్వం బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని అందిస్తున్నారు. యస్య విజ్ఞానమాత్రేణ. జ్యోతిష్ శాస్త్రం ఎందుకండి అంటే జాతకాలు చెప్పించుకోవడం కాదు. దానిలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ధర్మసిద్ధి భవేత్ నృణాం. మానవులకు ధర్మకార్యాలు చేయడానికి జ్యోతిర్విజ్ఞానం కావాలి. త్రిస్కందం జ్యోతిషం శాస్త్రం చతుర్లక్షముదాహృతం. చూడండి, త్రిస్కంద జ్యోతిషం 4 లక్షల వ్యవహారంతో ఉంటుంది. శ్లోకాలు కావచ్చు, కారికలు కావచ్చు, అనేకమైనటువంటివి. అయితే దానిలో ముఖ్యంగా గణితం, జాతక, విప్ర, సంహిత, స్కంద సంహితం, గణితే పరికర్మాణి, ఖగ మధ్య స్ఫుటక్రియే. ఇప్పుడు వారు చెప్పారు ఆకాశంలో జరిగేటువంటి గ్రహ సంచారాలు భూమి మీద ఉన్నటువంటి జ్యోతిష్కుడు ఎలా గుర్తుపడుతున్నాడండి? క్యాలిక్యులేటర్లు ఉన్నాయా? లేవే. కంప్యూటర్ ఉందా? లేదే. మరి వాళ్ళు ఎట్లా కనిపెట్టారు ఇదంతా? అనూచాన స మహాన్ అన్నారు. అనూచానంగా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ జ్యోతిష్ శాస్త్రం త్రిస్కంద విధానంలో వాళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి గణితం చేస్తారు. ఆ గణితం చేసిన గణితే పరికర్మాణి ఖగ మధ్య స్ఫుటక్రియే. ఆకాశంలో జరుగుతూ ఉన్న గ్రహ సంచారాన్ని వాటికి ఒక గమనకాల పరీక్షను వారు అందించారన్నమాట అండి. వాటిని గురించి అనుయోగ చంద్ర సూర్య గ్రహణం. అనుయోగం చేస్తుంటే చంద్రుడికి ఎప్పుడు, సూర్యునికి ఎప్పుడు గ్రహణాలు, ఉదయ అస్తకం. సరే, సూర్యోదయం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది మనం పంచాంగం చూస్తే మీకు తెలుస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ పంచాంగాల్లో కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం కొంచెం నిమిషాల తేడాతో ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు అంటే ఏనాటి నుంచో వాళ్ళు వేసుకుంటూ ఉన్నటువంటి లెక్కల గురించి చెప్తున్నారు. ఛాయ, శృంగోన్నతి, అక్కడ వాడేటువంటి పదాలు ఛాయ, శృంగోన్నతి, యుతి, పాత సంధానం, తర్వాత సన్నిపాతాలు అంటారు. ఆ సన్నిపాతాలు చెప్పబడ్డాయి. జాతకే రాశి భేదాశ్చ. ఈ జాతకంలో అనేకమైన రాశి భేదాలు కూడా చెప్పారు. నిషేక, జన్మ, అరిష్టాని, ఆయుర్దాయో దశాక్రమ. దానిలో ఆయుర్దాయం గురించిన విషయాలు కూడా మనకి చాలా వరకు అందించారు. ఇంకా కర్మ, నిషేక, జన్మ, అరిష్టాని, మన యొక్క పుట్టుకకు సంబంధించి మన యొక్క ఏ కర్మ చేయబోతాడు వీడు ఎలా ఉండబోతాడు, ఆ నక్షత్రం చెప్తే వాడు ఏ స్వభావం గలవాడో చెప్పేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఇది
అంటే దీన్నే ఖగోళ విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం అంటున్నారని. కర్మాజీవంచ అష్టవర్గే రాజయోగాశ్చ నాభసః. అలాగనే రాజయోగం గురించి చెప్తారు, ఆదాయం గురించి చెప్తున్నారు, వ్యయం గురించి చెప్తున్నారు, కందాయం గురించి చెప్తున్నారు. చంద్రయోగాలు, ప్రవజ్యాఖ్యాహ, రాశి, శీలం, తర్వాత దృషఫలం, అనిష్టయోగ, సర్వ జన్మఫలం, నిర్యాణం ఏవచ, నష్టజన్మ విధానంచ తదా ద్రేక్కాణ లక్షణం. ఇవన్నీ కూడా మరి సాంకేతిక పదాలు. దానిలో ఏదో కొద్దిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జ్యోతిర్విజ్ఞానం, దీనిలో రవికి మేషం, చంద్రుడికి వృషభం, కుజుడికి మకరం, బుధుడికి కన్య, గురుడికి కర్కాటకం, శుక్రుడికి మీనం, శనికి తుల. ఇవి ఉచ్చరాశులు అవుతాయనండి. ప్రతి గ్రహానికి తన ఉచ్చరాశికి ఏదో ఒక నీచరాశి కూడా ఉంటుంది. దీని ప్రకారంగా మొదటి గ్రహమైన రవికి ఏదోదైన తులారాశి, అది 7వది. అదేవిధంగా చంద్రుడికి వృశ్చికం, కుజుడికి కటకం, బుధుడికి మీనం, గురువుకి మకరం, శుక్రుడికి కన్య, శనికి మేషం. ఇవి నీచరాశులుగా ఉంటాయని చెప్పారు. రవికి సింహం, చంద్రుడికి వృషభం, కుజుడికి మేషం, బుధుడికి కన్య, గురువుకి ధనస్సు, శుక్రుడికి మరి తుల, శనికి కుంభం. వీటికి మూల త్రికోణాలు అని కూడా అంటారు. రాశి నుంచి రాశి 4, 7, 10 రాశులు కేంద్రాలు అంటారు. రాశికి రాశి నుంచి 5, 9 రాశులకు కోణాలు అంటారు. ఈ కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు ప్రబలంగా ఉంటాయన్నమాట. అలాగనే ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పాటల వర్ణం, ధూమ్రవర్ణం, పాండువర్ణం, చిత్రవర్ణం, కృష్ణవర్ణం, పసుపు, పింగళవర్ణం, బభ్రువర్ణం, స్వచ్ఛవర్ణం అనేవి గ్రహాలన్నిటికీ ప్రభావ క్రియల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. సూర్య భగవానుడు కాలస్వరూపుడు, చంద్రుడు మనస్సుకి కారణంగా చెప్పారు. అదేవిధంగా కుజుడు సత్వానికి, బుధుడు వాక్కుకి, గురువు జ్ఞానానికి, శుక్రుడు సుఖానికి, కామానికి, శని దుఃఖానికి కారకులవుతూ ఉంటారు. గ్రహాల్లో సూర్య చంద్రులు ఇద్దరు రాజులు కాగా కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు ఇద్దరు మంత్రులు, శని అనుచరుడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. సూర్యుడికి ఆయా రాశుల్లో సంచరించే విధానాన్ని అనుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత, పీత, చిత్ర, కృష్ణ అనే రంగులు కూడా మనం దర్శిస్తూ ఉంటాం. ఏమండి, ఇక వీటిల్లో సూర్యుడికి దగ్గరలో అన్ని గ్రహాలు కనుక ఉంటే దాన్ని వర్గదం అని అంటారు. లగ్నంలో ఉన్న గ్రహం అస్తంగతుడైతే సంకటయోగం అనే దాన్ని పిలుస్తారన్నారు. రాజ్యబంధు స్థానాల్లో గ్రహాలుంటే దాన్ని విహగయోగం అంటారు. ఇలా లగ్నాత్ 7, 4, 2 స్థానాల్లో గ్రహాలుంటే అది శక్తి యోగంగా అవుతుంది. లగ్నం నుంచి ఒకటి విడిచే తర్వాత రాశిలో గ్రహం ఉంటే దాన్ని చక్రయోగం అని అంటారు. ఇలా యోగాలు కూడా అనేకం చెప్పారు. రాజయోగం, ముసలయోగం, ఇక దామయోగం, ఛత్రయోగం, కూటయోగం, ఇవన్నీ మనకి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ 27 నక్షత్రాలు, లగ్నాలు, ఎవరెవరు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా నారద పురాణంలో. అందుకనే పంచాంగకర్తలు వారు గనక ఈ దృష్టితో దీన్ని చూస్తే వారికి ఇంకా లాభం జరుగుతుంది. కాలమానాలు బ్రహ్మమానమని, దేవమానం, మనుమానం, పితృమానం, సౌరమానం, సావమానం, చాంద్రమానం, నక్షత్రమానం, గురుమానం, ఈ మానాలన్నీ కూడా వేరువేరు విధాలుగా దీనిలో చెప్పబడ్డాయండి. అలాగే 60 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో మనకు ఒక చక్రం, ప్రభవనామ సంవత్సరం, అవన్నీ శ్లోకాల రూపంలో ఈ పూర్వభాగంలో మనకి అందించారు నారద పురాణంలో. ప్రభవో విభవ శుక్లో ప్రమోదో అధ ప్రజాపతి అంగిరా శ్రీముఖో భావో యువాధాత తథైవచ. ఇలా ఈ 60 సంవత్సరాల పేర్లు కూడా ఈ నారద పురాణంలో మనకు వస్తాయి. కొందరు అంటారు ఈ 60 సంవత్సరాలు కూడా నారద భగవానుని యొక్క సంతానమని కూడా వ్యవహారం చేస్తూ ఉంటారు. అమావాస్యల గురించి, ఇవన్నీ నక్షత్రాలు, ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ వృక్షాన్ని ఆశ్రయించాలో కూడా చెప్పబడిందండి. ఇదంతా కూడా మరి ఖగోళ శాస్త్రంలో చాలా, ఈ పుస్తకంలో కనుక చూస్తే సామాన్యులకు అర్థమయ్యేది కాదు. మనం చదువుకున్నామంటే అంత తేలికగా అర్థమయ్యేది కాదు. దీనిలో అంతా కూడా ఖగోళానికి సంబంధించి, రాసులకు సంబంధించినవి అనేక శ్లోకాలు, వందలు కాదు వేల సంఖ్యలో కనబడుతున్నాయి. కాబట్టి దానిలో కొన్ని యోగాల గురించి, ముహూర్తాల గురించి, ఏ ఏ ముహూర్తాలు ఎలా ఉంటుంది, ప్రశ్న భాగం అన్నీ కూడా
దీనిలో వివరించబడ్డాయి. ధన్యవాదాలు గురువుగారు. చాలా విస్తృతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కొద్ది పరిచయం చేసినట్లుగా మాత్రం మనం చెప్పగలిగాం. ఇంకా నారద పురాణంలో ఉన్నటువంటి యోగ శాస్త్రము, ఇంకా మంత్ర విద్యలు, అలాగే వైద్య శాస్త్రము విశేషాలు ఇత్యాది శాస్త్ర విషయములు కూడా ఇందులో ఇంకా మనం ప్రస్తావించవలసినటువంటి అంశాలను మనం ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. ఇన్ని శాస్త్రములతో కూడినది ఈ నారద పురాణము అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మీ అంతటా మీరుగా స్వయంగా ఇప్పుడు ఎంతోమంది పుస్తకాలుగా వీటిని ప్రచురిస్తున్నారు. కాబట్టి ఏ శాస్త్రం కావలసిన వారైనప్పటికీ కూడా వైద్య శాస్త్రం కావలసినటువంటి వారు, యోగ శాస్త్రం కావలసినటువంటి వారు, అలాగే ఉపాసనా మార్గాలు, శైవ వైష్ణవాలు, ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి నారద పురాణం పఠించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ రెండవ భాగంలో ఇటువంటి శాస్త్ర విషయాలను, జ్ఞాన విజ్ఞాన విషయాలను మనం గురువుగారి ద్వారా తెలుసుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.